నీ కుటుంబం పాడైపోవటానికి గల ప్రధానమైన కారణం ఏంటో చెప్పమంటారా? బయట నుంచి చెప్పుకోనక్కర్లేదు, నువ్వే నీ కుటుంబం పతనం అయిపోవటానికి కారణం. భర్త భార్యని ఎలా మోసం చేయాలో సినిమా పెట్టి నువ్వే చూపిస్తున్నావు నీ భర్తకి. భార్య భర్తని ఎలా మోసం చేయాలో సినిమా పెట్టి నువ్వే చూపిస్తున్నావు భార్యకి. పిల్లల తల్లిదండ్రులను ఎలా మోసం చేయాలో నువ్వే పెట్టి చూపిస్తున్నావు సినిమాలో. కుటుంబ వ్యవస్థ పాడైపోవటానికి గల ప్రధానమైన కారణం ఏంటో చెప్పమంటారా? ఇప్పుడు ఒక సినిమాకి వెళ్తారండి, ఎలా వెళ్తారు? ఒంటరిగా వెళ్తారా, ఫ్యామిలీతో వెళ్తారా? కుటుంబ సమేతంగా. ఎక్కడికి? సినిమాకి. కుటుంబ సమేతంగా ఫంక్షన్కి, అవునా? కుటుంబ సమేతంగా చెడు చేసే వాటన్నిటికి వెళ్తారండి. కుటుంబ సమేతంగా గుడికి కానీ, కుటుంబ సమేతంగా చర్చికి కానీ వెళ్ళే వాళ్ళు ఉన్నారా? ఏ దేవుడైనా సరే, మన ఓన్లీ క్రిస్టియానిటీ గురించి నేను మాట్లాడట్లేదు, అందరినీ కలుపుకొని మాట్లాడుకుందాం. అందరి ఒకసారి మనం ఉన్నటువంటి కులాలని మతాలను అన్నిటిని పక్కన పెట్టి మనం మనుషులు అనేది గుర్తుపెట్టుకొని ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఎవరైనా ఏ దేవుడైనా మనిషిని తప్పు చేయమని చెప్తారా? చెప్పరు కదా. మరి ఇప్పుడు అందరూ దేవుడిని నమ్ముకున్నప్పుడు, అందరూ దేవుడిని సేవించేటప్పుడు దేవుడి దగ్గరికి వెళితే కుటుంబం పతనం అయిపోవాలంటే ఏం చేయాలో చెప్తాడా? మంచిగా ఉండాలంటే ఏం చేయాలో చెప్తాడు? చెప్పండి. పతనం అయిపోవడానికి చెప్తాడా? చెప్పడు. సినిమాకి వెళ్తే చెప్తారు, ఏమన్నా తెలుసా? భర్తకు తెలియకుండా భార్య ఎలా అతన్ని మోసం చేయాలి, అవునా? ఇది ఉందా లేదా? భార్యకు తెలియకుండా భర్త ఆమెను ఎలా మోసం చేయాలి, ఒక ఇంటికి తెలియకుండా ఇంకొక ఇంటిని ఎలా మెయింటైన్ చేయాలి, ఉందంటారా లేదంటారా? తల్లిదండ్రులకు తెలియకుండా డాబా మీదకి వెళ్ళి చాటింగ్ ఎలా చెయ్యాలి, వాళ్ళకి వినపడకుండా ఎలా మాట్లాడాలి, దుప్పటి కప్పి లోపల తప్పుడు పనులు ఎలా చేయాలి, ఇవన్నీ ఎక్కడున్నాయి? మీరే చెప్పండి. సినిమాల్లోనేనా? సీరియల్లోనేనా? వీటిల్లోనేనా? అవును కదండి. మనందరం బాగా చూస్తాం కదా, అందరికి ఇష్టం కదా. ఏంటి, జబర్దస్త్ షో బాగా చూస్తాం కదా. ఏముంటాయి దాంట్లో? డబల్ మీనింగ్ మాటలు, అన్ని బూతులే కదండి. ఆ బూతులని ఎవరితో కలిసి చూస్తాం? మనం ఫ్యామిలీతో చూస్తాం. అంటే చెడు చేసే వాటిని ఫ్యామిలీతో చూస్తాం, మంచి చేసే వాటిని ఒక్కళ్ళో ఇద్దరు వస్తారు. అంటే నీ కుటుంబం పాడైపోవటానికి గల ప్రధానమైన కారణం ఏంటో చెప్పమంటారా? బయట నుంచి చెప్పుకోనక్కర్లేదు, నువ్వే నీ కుటుంబం పతనం అయిపోవటానికి కారణం. భర్త భార్యని ఎలా మోసం చేయాలో సినిమా పెట్టి నువ్వే చూపిస్తున్నావు నీ భర్తకి. భార్య భర్తని ఎలా మోసం చేయాలో సినిమా పెట్టి నువ్వే చూపిస్తున్నావు భార్యకి. పిల్లల తల్లిదండ్రులను ఎలా మోసం చేయాలో నువ్వే పెట్టి చూపిస్తున్నావు సినిమాలో. అప్పుడు కుటుంబం మొత్తం పతనం అయిపోయిన తర్వాత తన గుండెల నిండా బాధ నింపుకొని కన్యల దుఃఖ సాగరంలో మునిగిపోయి దేవుడి దగ్గరికి వచ్చి, దేవుడా నీకేం అన్యాయం చేశాను, ఆదివారం చర్చికి వస్తున్నాను కదా, మందిరానికి వస్తున్నాను కదా, సభలకు వస్తున్నాను కదా అని దద్దమ్మ కన్నీళ్ళు కలిసి కారిస్తే ఎవరికి తెలియదు చెప్పండి? దేవుడికి తెలియదు అంటారా? దేవుడికి చీకట్లో ఉన్నదాన్ని కూడా దేవుడు ఎలా చూస్తాడు? వెలుగులో చూసినట్టు చూస్తాడు కదా. నీ కుటుంబాన్ని చేతులారా ఆయన మాట వినకుండా నువ్వే పాడు చేసుకొని, అవును ఈరోజు క్రిస్టియానిటీ అంతా కూడా ఎలా ఉందో చెప్పమంటారా? బయట వాళ్ళ గురించి పడకూడదు, మన గురించి ఇప్పుడు ఆలోచించుకుంటాం. చెప్పమంటారా? ఇప్పుడు ఒక్క ఆజ్ఞ పాటిస్తే చాలు, మిగతావన్నీ కూడా మేము పాటిస్తున్నట్టు లెక్కే అన్న లెక్కలో ఉన్నారండి.